కంటేనే అమ్మ అని అంటే ఎలా? ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ ప్రశ్న ఇప్పుడు చర్చగా మారింది. చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో పోలీసులు ఏడాది క్రితం 11 మంది చిన్నారులను రికవరీ చేశారు. పిల్లల్ని విక్రయించిన ముఠా దొరికింది. కానీ అటు కన్న ప్రేమకు ఇటు పెంచిన ప్రేమకి దూరమై శిశు విహార్లో ఉన్న పాపం ఆ పసివాళ్ల పరిస్థితి ఏంటి? వాళ్ళ భవిష్యత్ ఏంటి? ఆ బిడ్డల్ని ఆరో ప్రాణంగా భావించి పెంచిన ప్రేమ కాకిలతో కన్నీటి యుద్ధం చేస్తోంది. ముద్దులొలికే ఈ చిన్నారి పేరు ఆదర్శ. కన్నతల్లి వదిలేసి వెళ్తే సిరిసిల్ల ప్రభుత్వాసుపత్రినే ఈ బిడ్డకు అమ్మ ఒడి అయింది. వైద్యులు, సిబ్బంది ఈ బిడ్డను కంటి పాపలా చూసుకున్నారు. ఆదర్శ అని చక్కని పేరు పెట్టి గ్రాండ్ గా సెలబ్రేషన్స్ చేశారు. నిబంధనల ప్రకారం చిన్నారిని చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు అప్పగిస్తుంటే ప్రతి ఒక్కరి గుండె కన్నీరైంది. అనుబంధం కొన్ని రోజులే, కానీ వాళ్ళ ఆవేదన అంతా ఇంతా కాదు. అలాంటిది గుండెల్లో పెట్టుకుని పెంచుకున్న బిడ్డను దూరం చేస్తే ఆ బాధ ఇంకెలా ఉంటుంది? పెంచిన ప్రేమ ఇలా రోడ్డెక్కింది. కాకీలపై కన్నీటి యుద్ధం ప్రకటించింది. వీళ్ల ఆవేదనకు, ఈ ఆందోళనకు కారణం అసలు కారకులు ఇదిగో ఈ ముసుగు బ్యాచ్. పిల్లల్లేని దంపతులే వీళ్ల టార్గెట్. గుజరాత్, ముంబై తదితర ప్రాంతాల నుంచి చిన్నారులను తీసుకువచ్చి 5 లక్షలు, 10 లక్షల చొప్పున అమ్మి సొమ్ము చేసుకున్నారు. చైల్డ్ ట్రాఫికింగ్ పై నిఘా పెట్టిన పోలీసులు ఈ కేటుగాళ్లను అరెస్టు చేశారు. వాళ్ళిచ్చిన డేటాతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో 11 మంది చిన్నారులను గుర్తించి శిశువిహార్కు తరలించారు. రికవరీ చేసిన పిల్లలనే వంటి వాళ్ళు మన జిల్లాకు సంబంధించిన వాళ్ళు కానీ కారు. దీనికి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, వైద్య శాఖ, పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని విభాగాలు దీనికోసం వాళ్ళని అసలైన తల్లిదండ్రులను గుర్తించడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటివరకు అయితే ఎవరు కూడా మనకు అప్రోచ్ అయినటువంటి దాఖలాలు లేవు. ఎవరైతే అక్రమ పద్ధతిలో అడాప్షన్ చేసుకున్న వాళ్ళు, ఆ పిల్లలు మేము చిన్నప్పటి నుంచి సాకుతున్నాం, ఆ పిల్లలకు మాకు ఎమోషనల్గా కనెక్ట్ అయినారు, వాళ్ళని మాకే అప్పగించాలనేటువంటి ఉద్దేశంతో న్యాయస్థానాలను ఆర్జించినారు. అది న్యాయస్థానాల పరిధిలో ఉంది. కోర్టు ఉత్తర్వులు ఎలా ఉంటే ఆ విధంగా డిపార్ట్మెంట్లు పాటిస్తాయి. కాబట్టి మనం దానికోసం వెయిట్ చేస్తున్నాం. గత ఏడాదిగా చిన్నారులు శిశువిహార్లోనే ఉంటున్నారు. ఇప్పటి వరకు ఆ చిన్నారుల అసలు తల్లిదండ్రులు ఎవరో పోలీసులు ఇప్పటికీ ఇంకా గుర్తించలేదు. మా కన్నబిడ్డలే అంటూ ఎవరూ రాలేదు. కానీ పెంచిన ప్రేమ తల్లడిల్లుతోంది. బిడ్డను చూడకుండా ఉండలేకపోతున్నాం, మా బిడ్డను మాకివ్వమని పెంచిన తల్లిదండ్రులు ఇలా శిశువిహార్ ఎదుట ఆందోళనకు దిగారు. ఏడాదిగా శిశువిహార్ చుట్టూ తిరుగుతున్నారు. బిడ్డ ఎలా ఉందో ఏమోనని తల్లడిల్లుతున్నారు. కావాలంటే ఆస్తినంతా రాసిస్తా, బిడ్డను ఇవ్వమని వేడుకున్నారు వెంకన్న అనే వ్యక్తి. ఒక పాపను తెచ్చుకొని సాదుకున్నాం. 2 సంవత్సరాలు మా దగ్గర ఉండగా మూడో సంవత్సరం పడగానే పోలీసు వాళ్ళు వచ్చి తీసుకెళ్ళి అక్కడ శిశు గృహలో ఉంచారు. సంవత్సరం పాటు అక్కడనే ఉంటుంది. ఆలన పాలన లేదు. మా దగ్గర ఉండగా మేము మంచిగా చూసుకున్నాం. నా మొత్తం ఆస్తి మొత్తం పాపకు రాయమన్నా నేను దానికి అగ్రి అయి ఉంటా. నాకు ఉన్న ఆస్తి మొత్తం ఆకే రాసేస్తా. మా పాప కోసం ఎవరు రాలేదు, కేసులు కూడా ఏం లేవు. గవర్నమెంట్ మాకు ఇది ఒక సహాయం చేసి మా పాపను మా నుంచి దూరం చేయకుండా కాపాడగలరు. పిల్లల అక్రమ రవాణాకు పాల్పడిన దళారులను కఠినంగా శిక్షించాల్సిందే. కానీ అటు కన్న ప్రేమకు, ఇటు పెంచిన ప్రేమకు దూరమవుతున్న ఆ పసివాళ్ల మాటేంటని ప్రశ్నించారు మహిళా సంఘాల నేతలు. మానవతా దృక్పథంతో ఆ బిడ్డలను పెంపుడు తల్లిదండ్రులకు ఇవ్వాలన్నారు అడ్వకేట్ గాయత్రి యాదవ్. తెలిసి తెలియక అడాప్షన్ లోకి పోయిన తల్లిదండ్రులు కూడా వాళ్ళకి ఏ రకంగా తీసుకోవాలో తెలియదు. పిల్లలంటే ఒక ప్రేమ, ఇంకా పిల్లలు కలిగే అవకాశం లేదని డాక్టర్స్ చెప్పడం వల్ల వాళ్ళకు దొరికిన దగ్గర ఆ పిల్లలను తీసుకొని చదువుకోవడం జరుగుతుంది. కాబట్టి అది లీగల్ కాదు అని కూడా వాళ్ళకి తెలియదు. కాబట్టి ఇప్పుడు తీసుకున్న తల్లిదండ్రులకు మాత్రం ఆ పిల్లలను అప్పగించి ఇంకా మీదట ఏ రకంగా తీసుకుంటే బాగుంటుంది అనేది వాళ్ళకి తెలిసే విధంగా మనం ప్రోగ్రామ్ చేయాలి. ఇప్పుడున్న పిల్లలను ఆ శిశు గృహాల్లో కాకుండా ఏ తల్లిదండ్రులు అయితే పెంచుకున్నారో నిజంగా కూడా ఆ ప్రేమను అర్థం చేసుకొని న్యాయస్థానాలు కూడా వాళ్ళకి తగిన న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను. దత్తత తప్పు కాదు, కానీ చట్టం ప్రకారం దత్తత తీసుకోకపోతే అది ముమ్మాటికి నేరం. చైల్డ్ ట్రాఫికింగ్ కు పాల్పడిన, సహకరించిన చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవన్నారు సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ. దత్తత అనేది చట్టబద్ధంగా జరగాలి. చట్టం నిర్దేశించినటువంటి SOP ప్రకారం జరగాలి. దత్తత అనేది ఇల్లీగల్ గా ఆ SOP పాటించకపోతే ఆ దత్తత అనేది ఇల్లీగల్. ఈవెన్ తెలిసిన బంధువుల పిల్లలు అయినప్పటికీ కూడా అది చట్ట పరిధిలోనే జరగాలి. జిల్లా స్థాయిలో ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో అప్లై చేసుకోవాలి. అక్కడ వెయిటింగ్ను బట్టి దత్తతకి మగపిల్లల, ఆడపిల్లల ఆ ఉన్న వెయిటింగ్లో వచ్చే క్రమ సంఖ్యను బట్టి దాన్ని కేటాయించడం జరుగుతుంది.
ఒకవైపు శిశుగృహలో ఉన్న చిన్నారుల భవిష్యత్తు, మరోవైపు వారిని పెంచిన కుటుంబాల ఆశలు. ఈ రెండింటి మధ్య కోర్టు ఎలాంటి తీర్పునిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.